క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలమున దేవుని ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మని సాదృశ్యాలు, చిహ్నాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత 2 దినాలు మనము ఈ విషయం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామం బట్టి, దేవుని నడిపింపును బట్టి మనము ఈ దినం కూడా పరిశుద్ధాత్మని యొక్క సాదృశ్యాలు లేక పరిశుద్ధాత్మ చిహ్నాలు మనము జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలని దేవుని బిడ్డలారా మీకు నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క చిహ్నములు లేక పరిశుద్ధాత్మ కార్యములు లేక పరిశుద్ధాత్మ సాదృశ్యాలు మనము ధ్యానం చేస్తుండగా 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ చిహ్నములలో పావురమున గుర్తుగా ఉంది, నూనె గుర్తుగా ఉంది, అగ్నితో పోల్చబడినట్టుగా చూస్తున్నాం, బలమైన గాలికి పరిశుద్ధాత్మ శక్తి పోల్చబడినట్టుగా చూస్తున్నాం. మరి ఈ దినం యేసు క్రీస్తు వారి మహాకృపను బట్టి, ఆయన పంపించిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడిని చూస్తున్నాం. రెండవ ప్రముఖమైన విషయం నీళ్లు, వెలుగు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు చిహ్నాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. పరమందాసుడా ప్రియ తండ్రి, ఉదయ కాలమున మీ ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం, తరుణం ఇచ్చారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా అయ్యా మీరు మాతో కార్యక్రమాన్ని జరిగించండి, మీ సన్నిధికాన్ని ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన విజ్ఞాపన అయ్యా మీరు ఆలకించండి, మీ కృపలో బలపరచండి, బలమైన మీ కార్యం జరిగించి మహిమ పొందమని ఇప్పుడు ఆయన మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేయడం మీ అందరికీ లైవ్లో ఉంటున్న మీ అందరికీ కూడా ప్రభు నామమున మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు చివరి ఘట్టాన్ని మనం ధ్యానం చేద్దాం. గత 2 దినాలు మనం ధ్యానం చేశాం. ఈ 3వ దినం కూడా పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు లేక పరిశుద్ధాత్మ యొక్క చిహ్నాలు, పరిశుద్ధాత్మ యొక్క పని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ మరి బైబిల్ అంతటిలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక వ్యక్తిగా కనిపిస్తున్నట్టుగా లేఖనాలు మనకు ఆధారంగా చూపిస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలు గమనించండి, తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ అనే త్రియేక నామం చాలా గొప్పది. అందుకనే తండ్రి ఎలాగా వ్యక్తిత్వం కలిగిన వాడు, కుమారుడు ఎలాగా వ్యక్తిత్వం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని లేఖనాలు బట్టి మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన ఒక వ్యక్తి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎక్కడ మాట్లాడినా ఆయన అంటున్నాడు. ఆయన అనగా ఇదే పర్సన్, ఆయన ఒక వ్యక్తిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు, వ్యక్తి యొక్క కార్యాలు ఎలాగ ఉంటాయి అన్న విషయాన్ని మనము ఇదిలో ధ్యానం చేసుకున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, దైవ గుణలక్షణాలు కలిగిన వాడు, దేవుని గుణగణాలు కలిగిన వాడు, దేవునికి ఏ గుణాలు అయితే ఉన్నాయో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు దేవుడు, అవన్నీ ఆయన కలిగిన వాడు, పుచ్చుకున్నవాడు అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా
ఒక శక్తిగా మన మధ్య సంచరించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలని, మన మధ్య ఉండాలని, మనతో కాపురం చేయాలని దేవుడు ఆయన లోకాన్ని పంపించినట్లుగా దేవుడు బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే యెషయా గ్రంథంలో మనం గమనించే 40వ అధ్యాయము 13వ వచనం చూడండి, గమనించండి. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవరి వద్ద ఆయన ఆలోచన అడిగను? ఆయన వివేకం గలవానిగా చేసిన వాడెవడు? న్యాయమార్గం గురించి ఆయన నేర్పించిన వాడెవడు? ఆయనకు జ్ఞానం అభ్యసింప చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? అని ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా యెషయా భక్తులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన స్వయంభవుడు, ఆయన స్వయం శక్తి కలిగిన వాడు, ఆయన సర్వవ్యాప్తి, ఆయన సర్వ జ్ఞానం కలిగిన వాడు, ఆయన సర్వోన్నతుడు అన్న ఇవన్నీ కూడా మనము ధ్యానం చేస్తున్నాం. దేని బిడ్డలను గమనించండి. ఆయనకు బుద్ధి నేర్పినవాడు కానీ జ్ఞానం చెప్పి ఎవరు? ఆయన స్వయంభవుడు, ఆయన స్వశక్తి కలిగిన దేవుడు, ఆయన తన స్వశక్తి చేత సమస్తాన్ని సృజించిన దేవుడు, సమస్తాన్ని కలుగ చేసిన దేవుడని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలను గమనించండి. ఆయన దైవాత్మ సంభూతుడు అన్న విషయాన్ని మనము చూద్దాం. గమనించండి. ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన ఒక వ్యక్తి అని దేవుని బిడ్డలను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాటి రోమా సామ్రాజ్యము పరిపాలనలో అప్పుడు అధికార భాషగా గ్రీకు ఉన్నది. గ్రీకులో మరి కొత్త నిబంధన గ్రంథాలు రాయబడినట్లు చూస్తున్నాం. ఆదిమ గ్రీకులో లేఖనాలు రాయబడ్డాయి. ఈ లేఖనాలు మనం బాగా పరిశోధిస్తే ప్రభువు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ గ్రీకు భాషలో ఒక మాట అన్నాడు. ఏకై నోయస్ అనే మాట ఆయన వాడాడు. ఏకై నోయస్ అంటే 3 భావాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే గమనించండి. ఆయన దైవ స్వరూపము కలిగిన వాడు, ఆయన దైవాంశము కలిగిన వాడు, దైవ స్వరూపము కలిగిన వాడు. ఆయన ఒక వ్యక్తిగా లోకానికి దేవుడు పరిచయం చేసినటువంటి శక్తిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక 3వ విషయం గమనిస్తే ఏకైనాయస్సులో 3వ విషయం గమనిస్తే ఆయన దైవ గుణములు కలిగినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు దైవ గుణములు కలిగినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు దైవాంశ సంభూతుడు, దైవాంశ కలిగిన వాడని దేవుని జ్ఞాపకం చేస్తున్నా. ఏకో నాయస్ అనే మాట గమనిస్తే ఆ 3 భావాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏకై నాయస్ అనే మాటకి మనం గమనిస్తే ఆయన దైవాంశ సంభూతుడు, దైవాంశం కలిగిన వాడని చూస్తాం. అందుకనే భక్తుడైన యోహాను పత్రిక రాస్తూ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20 ఒక మంచి మాట అంటాడు. మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొంది ఉన్నారు, పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడాలని భక్తులు తెలియజేస్తున్నారు. దేని బిడ్డలు గమనించడం మాత్రమే కాదు, 2వ అధ్యాయం 7వ గమనిస్తే అక్కడ మనం చూస్తే దేని బిడ్డలు గమనించండి. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది, ఆయన పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నదని భక్తులు తెలియజేస్తున్నారు. కాబట్టి అక్కడ మనం గమనిస్తే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే, ఆ అభిషేకం మీ పైన ఉందని భక్తులైన యోహాను తెలియజేస్తున్నాడు. దేని బిడ్డలు గమనించే నిజమే. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క పని మానవ జీవితంలో జరిగించడం నిమిత్తమే ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మ శక్తితో వచ్చినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ అభిషేకం అని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందినవారు. దేవుని బిడ్డలు గమనించండి. ఈ అభిషేకం అనే మాట ఒకసారి మనము దీర్ఘంగా ఆలోచిస్తే కొన్ని విషయాలు మనము ప్రార్థన పూర్వకముగా, ధ్యాన పూర్వకముగా, లేఖనాధారంగా మనం ధ్యానం చేద్దామని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి. యేసు క్రీస్తు వారిని భూలోకానికి పంపిస్తున్నప్పుడు, మానవ ఆకారంలో మనిషావతారుడిగా ఆయన భూలోకానికి వస్తున్నప్పుడు దేవుడు ఆయన్ను అభిషేకించాడు. దేవుడు యేసు క్రీస్తు వారిని అభిషేకించి ఆయన భూలోకానికి పంపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి అభిషేకం? ఒకసారి మనం గమనిస్తే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం దేవుని బిడ్డలు గమనించండి. 61వ అధ్యాయం గమనిస్తే అక్కడ
ప్రభువుకు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను అంటున్నాడు. కాబట్టి దీనులకు సువార్త ఎవరి దీనులు? ఆత్మ విషయమే దీనులైన ధన్యులు, పరలోక రాజ్యం వారిని భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలు గమనించండి, అభిషేకం అనేది దేవుడు యేసు క్రీస్తు వారిని అభిషేకించి అభిషేక్తునిగా ఆయన భూలోకాన్ని పంపించాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించబడిన రక్షించుటకు రారాజుగా ఆయన అభిషేకించబడిన వాడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన రక్షించుటకు అభిషేకం పొందిన వాడిని చూస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు వారిని దేవుడు అభిషేకించుటకు కొన్ని ప్రాముఖ్యమైన ఆ విషయాలు మనం గమనించాలి. చరిత్ర పరంగా మనం చూస్తే నిజంగా దేవుడు యేసు క్రీస్తు వారిని ఆయన ఆత్మతో అభిషేకించాడు. ఈ అభిషేకము పొందుటకు యేసు క్రీస్తు వారు ఉన్నటువంటి గుణగణాలను ఒకసారి మనము జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు యేసు క్రీస్తు వారిని అభిషేకించుటకు మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, ఆయన తన మహిమను అక్కడ వదిలివేసి ఆయన మహిమ లేనివాడిగా అంటారు. దేవుని బిడ్డలు గమనించండి, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి భూలోకానికి ప్రభువాన్ని ఈ లోకాన్ని పంపిస్తున్నప్పుడు ఆయన తనకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను తండ్రి దగ్గర ఉంచి ఆయన వ్యక్తులుగా నిలబడ్డాడు. ఇది మొదటి కారణం. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, తండ్రి లోకం పుట్టక మునుపు ఏ మహిమ నీ యొక్క నాకున్నదో ఆ మహిమతో నన్ను మాయపరచమని ప్రభువారు ప్రార్థించారు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయన మహిమను ప్రక్కన ఉంచి ఆయన తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదులుకొని ఆయన సమస్తాన్ని సమర్పించుకున్నాడు. రెండో విషయం గమనిస్తే, దేవుడు గమనించండి, ఆయన తన వ్యక్తునిగా చేస్తున్నాడు. అందుకని పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గమనిస్తే 5 నుంచి చూస్తే ఆయన తను వ్యక్తునిగా చేస్తున్నాడు. ఏమి లేని వాడిగా తనకున్న మహిమ, తనకున్నటువంటి సమస్త గుణగణాలన్నీ అక్కడ ఉంచి ఆయన మానవాకారం ధరించి మనిషావతారుడిగా భూలోకానికి వచ్చినట్టు సమస్తాన్ని ఆయన త్యజించి సమర్పించుకొని రిక్తునిగా చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రిక్తునిగా చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన దాసుని స్వరూపం ధరించాడు. చూసారా, ఆయన దేవుడై ఉండి దైవ అనుగ్రహమును ఆయన సమస్తం కలిగిన వాడు ఉండి ఆయన తనకు వ్యక్తునిగా చేసుకున్నాడు. అందుకనే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఆయన తాను దేవునితో సమానముగా ఉండే భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తాను వ్యక్తునిగా చేసుకుని ఆయన భూలోకంలో తన కార్యాలు జరిగించిన నిమిత్తం ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డలు మనకు జ్ఞాపకం చేస్తున్న సమస్తాన్ని ఆయన వదిలివేసి, అందుకనే పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడిని దేవునితో సమానంగా ఉండే విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేస్తున్నాడు. కాబట్టి ఆయనలో రిక్తత అనే స్వభావం ఉన్నది. అందుకే దేవుడు ఆయనను అభిషేకించాడు. తర్వాత 4వ విషయం గమనిస్తే, పరలోక భాగ్యాన్ని వదిలివేశాడు. దేవునితో ఎల్లప్పుడూ ఉండి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ప్రతిగానం మధ్య స్తోత్రాలు పొందుతున్న దేవుడు, స్తుతి పొందుతున్న దేవుడు, దేవదూతల మధ్య ప్రతిగానం మధ్య ఆయన స్తుతించవలసిన దేవుడు తను తగ్గించుకొని పరలోక రాజ్య భాగ్యాన్ని వదిలివేసి ఆయన భూలోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత 5వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన విధేయత చూపిన వాడు. విధేయత దేవుని బిడ్డ గమనించండి, ఆయన కుమారుడు శ్రమ పొందడం వలన విధేయత నేర్చుకుని ఎప్పుడు అంతకర్త తెలియజేస్తుంది. విధేయత, ఆయన ఉన్నటువంటి విధేయత అక్కడ ఆయన అభిషేకించడానికి మూల కారణంగా చూస్తున్నాం. తర్వాత 6వ ప్రాముఖ్యమైన విషయం, విధేయుడు మాత్రమే కాదు, తాను తగ్గించుకున్నాడు. చూసారా, ఆయన మహోన్నతమైన స్థలములో నివసించువాడు, మహాబలుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసిన దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన తాను తగ్గించుకొని ఆయన భూలోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత 7వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శిలువ బలిదానంలో ఆయన సంపూర్ణంగా లేఖనం నెరవేరినట్లుగా వాదకు తేబడి దొరికలోనే ఆయన ఒదిగి ఉన్నాడు.
అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన కొనుక్కోబడినని లేఖనాలు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ ఆయన సమర్థత కలిగిన వ్యక్తిగా సమర్పించుకొని ఆయన తన యొక్క సమర్పణ జీవితాన్ని దేవుడి దగ్గర ఉంచినప్పుడు దేవుడు ఆత్మతో ఆయన అభిషేకించాడు. వేదన కోసం ఆయన్ను అభిషేకించినట్లుగా దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ అది అభిషేకం. కాబట్టి ఈ 7 గుణలక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నవి కనుక దేవుడు ఆయన్ను భూలోకానికి ఆయన పంపడం ముందు ఆయన్ను అభిషేకునిగా అభిషేకించినట్లుగా దేవుడి బిడ్డలకు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది నాడు అంటున్నారు, నేను అభిషేకించబడ్డాను అంటున్నారు. ఎలాగ అభిషేకించబడుతున్నాం, ఎలాగ దేవుని సన్నిధిలో మనము అభిషేకం పొందుతున్నాం అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. నాడు అనేకులు ఎవరు మరి వృద్ధులందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుని చేత అభిషేకించబడ్డాను, దేవుని అభిషేకం నాపైన ఉన్నదని ఈనాడు అందరూ అది ఒక వాడుకగా ఏకకంఠముగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను అభిషేకించబడ్డాను. నిజమే దేవుని బిడ్డలా, అభిషేకం అనేది దేవుడిచ్చే ప్రభావం, అభిషేకం అనేది దేవుడిచ్చే వరం, అభిషేకం అనేది దేవుడిచ్చే శ్రేష్టమైన ధన్యత, అభిషేకం అనేది దేవుడిచ్చే మహాభాగ్యం. అది భాగ్యం పొందుటకు మనము నిజముగా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి కొందరు మరి మానవులు తైలంతో అభిషేకిస్తారు, తైలాభిషేకం నెత్తిపైన వేసి ప్రార్థన చేయగానే ప్రజలు నమ్ముతున్నారు ఏమని, మేము అభిషేకించబడ్డాము. నిజమే కావచ్చు, కానీ అభిషేకం పొందుటకు మనం యోగ్యులమా, అభిషేకము ద్వారా మనం జీవించడానికి అర్హులమా అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అభిషేకము పొందుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగా 7 ప్రాముఖ్యమైన విషయాల్లో ఆయన తను తగ్గించుకొని తండ్రి చేత అభిషేకించాడు, అభిషేకం పొందాడు. మనం కూడా అలా ఉండాలన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే సమర్పణ జీవితం. ఈరోజు నీవు నేను దేవుని చే అభిషేకించబడాలంటే మనకి ఏం కావాలి? సమర్పణ జీవితం కావాలి. సమర్పణ జీవితంతో మనము అభిషేకించబడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమర్పణలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని గమనించండి. మొట్టమొదటి విషయం ఏంటంటే గమనించండి, మనుషులు హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మారాలి, హృదయ పరివర్తన రావాలి. దేవుని బిడ్డలు గమనించండి, హృదయ పరివర్తన వస్తే నిజంగా మనము మారగలమన్న విషయాన్ని దేవుని బిడ్డలు సమర్పణ అంటే నిజంగా హృదయ ఆలోచనలో మార్పు రావాలి, మన హృదయంలో మార్పు రావాలన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త గమనించండి, మార్కు సువార్త 7వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ సమర్పణ జీవితానికి ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం గమనిస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి వచ్చి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకముచును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన ప్రభువారు చెప్పిన మాట. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. ఇవన్నీ మనలో ఉండవా? ఇవన్నీ మనలో ఉంటే నిజంగా అభిషేకించబడతామా? ఈ గుణలక్షణాన్ని కూడా మనలో ఉంటే మనం నిజంగా అభిషేకించబడతామా? ఒక్కసారి ఆలోచిద్దాం. అభిషేకం అంటే ఒకటి మాటలతో కాదు. దేవుని గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అవలక్షణాలన్నీ, చెడు లక్షణాలన్నీ మనలో లేనప్పుడే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ కాపుదల, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనపై ఉంటుందన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ప్రభు వారి వలె మనం కూడా సంపూర్ణ సమర్పణతో ముందుకు సాగాలని చూస్తున్నాం. కనుక ఇది మొదటి సమర్పణ జీవితం మొదటి విషయం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మారిన జీవిత మార్పు కలగాలి. మారామని అందరికి మనం మసక కొడుతున్నామేమో కానీ మనం మారామా? మన జీవితం మారిందా? మన క్రియలు మారినవా? మన బ్రతుకు మారినవా? మనం మారామా అన్న విషయాన్ని దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి సమయమని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మూడో విషయం, పాప పశ్చాత్తాపం. పాపము అని లేఖనం తెలియజేస్తుంది. నిజంగా పాపాన్ని గుర్తించి పాపం యొక్క భయంకరమైన స్థితిని మనము గమనించి పశ్చాత్తాపడమా? ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నా. పశ్చాత్తాపడితే
పాపి విమోచన ఉంది. పశ్చాత్తాపడితే పాపికి రక్షణ ఉన్నది. పశ్చాత్తాపడితే పాపికి పరలోక రాజ్య భాగ్యం ఉన్నది. శిలోమానపైన రెండవదంగా పశ్చాత్తాపడి పరలోక రాజ్యం చేయనట్టు అందరికీ ఎరిగినా. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, మనము నిజంగా పశ్చాత్తాపడాలని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నా. ఈ పశ్చాత్తాపం పడాలంటే ప్రథమ స్థానం ఏంటంటే ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపిని. దావీదు అంటాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదని దావీదు భక్తుడు చెప్పినట్టుగా మనం ఒప్పుకొని చేసుకోవాలి. తర్వాత ఐదవ విషయం ఏంటంటే తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తగ్గింపు జీవితం తర్వాత మనం తగ్గించుకోవాలి. తర్వాత ఆరవ విషయము విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఏడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమానుభవం లేకుండా మనము ప్రభు యొక్క అభిషేకం పొందాలి. సమానుభవం, శ్రమలో, బాధలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనము లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించగలిగితే, శ్రమలలో నిజంగా లోకాన్ని జయించగలిగితే నిత్యానందంలో మనము ప్రవేశిస్తాం. దేవుని బిడ్డ గమనించండి, ఎవరికి శ్రమలు వస్తాయో వారు వాటిని జయించాలి. శ్రమలు రావడానికి కారణం ఏంటంటే మనము జయం పొందడానికి. దేవుని బిడ్డ గమనించండి, కనుక ఆ శ్రమలలో, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి విషయంలో మనం లోకాన్ని జయించాలి. లోకమంతా కూడా జ్ఞాత్రాశ, శరీరాశ, జీవపడము. కాబట్టి జ్ఞాత్రాశను జయించాలి, శరీరాశను జయించాలి, జీవపడము మన గురించి చెప్పుకోవటం అనేది మనం జయించాలి. ఈ మూడు మనము జయించగలిగితే దేవుని యొక్క అభిషేకం మన పైన ఉంది. ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డారా, ప్రియా దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ లక్షణాలు మనకు ఉన్నవా? నిజంగా మనం లోకాన్ని జయించామా? నేత్రాశ జయించామా? శరీరాశ జయించామా? జీవబ్రహ్మాన్ని తగ్గించుకున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు నీలో నాలో దేవుడు జరిగిస్తాడు. మనము అప్పుడు అభిషేకించబడిన వాళ్ళము. చూసారా, అభిషేకం అంటే ఏదో పాస్టర్ గారు తలపైన ప్రార్థన తైలం వేసి ప్రార్థన చేస్తూ వచ్చే విధానం కాదండి. అభిషేకము దేవుడిచ్చే మహా శ్రేష్టమైనటువంటి మహావరం అది. అభిషేకం యేసుక్రీస్తు వారిని ఆయన అభిషేకించారు. కాబట్టి దేవుని బిడ్డ గమనించే కాలమున పరిశుద్ధాత్మ కార్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడనే విషయాన్ని దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడని చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, ఇవన్నీ మనము ఒక్కసారి ఆలోచిస్తే నిజముగా పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుటకు మరి యోగ్యులమా కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. అందుకని భక్తులైన యోహాను అంటాడు, మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొంది ఉన్నారు. మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తున్నది, ఇది సత్యమే అని భక్తులు తెలియజేస్తున్న మాట. ఒక్కసారి మనము ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఒక్కసారి దేవుని దగ్గర మనం విషయాన్ని ఉంచి ప్రార్థన చేద్దాం. అప్పుడు మన విషయాలు దేవుడు మనకు బయలుపరచగలిగిన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయం, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడేమో ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన నీళ్లకు సాదృశ్యం కలిగిన వాడు. నీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. నీటి బాప్తిసం లేకుండా నిత్యరాజ్యం చేరలేదు. నీటి బాప్తిసం పొందకుండా మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందలేమన్న విషయాన్ని దేవుని బిడ్డ లేఖనాలు మనం తెలియజేసి, కాబట్టి మనము నీటి బాప్తిసం అవసరం. ఆ తర్వాత నీటి బాప్తిసం పొంది మనము పరిశుద్ధాత్మ శక్తి కోసం మనము నిరీక్షిస్తే, ఎదురు చూస్తే ఆత్మశక్తి మనను ఆవరిస్తున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. దీనికి సాదృశ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నీళ్ళలో బాప్తిసం పొంది నీళ్ళలో ముంచవేయబడిన తర్వాత ఆయన లేచిన తర్వాత పరిశుద్ధాత్మ పావురాకారణాన్ని పైన వచ్చి వాళ్ళనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే దీనికి సాదృశ్యం. కాబట్టి ఆయన నీళ్ళకు సాదృశ్యముగా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి, నీటి ద్వారా రక్షణ లేదు, కానీ నీళ్ళలో మునుగటం వలన లేక నీళ్ళలో బాప్తిసం పొందటం వలన పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎదుగుతున్నారు.
పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం ఎదురు చూడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేయాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేను నీకు జీవజలం ఇస్తాను అంటున్నారు. జీవజలం ఇచ్చే తండ్రి పరిశుద్ధాత్మతో నిన్ను నింపగలిగిన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి వర్షము దేవుని యొక్క ఆత్మకు ఉమ్మరింపుకు సూచనగా ఉన్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. మాత్రమే కాదు, నీళ్ళ ద్వారా రక్తం ద్వారా మాత్రమే కాదు, దేవుని గమనించండి, నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చిన వాడు ఆయనే అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ఆత్మయు నీళ్లు రక్తము ఈ ముగ్గురు ఏకీభవించినట్లుగా యోహాను భక్తులు తెలియజేస్తారు. కాబట్టి నీటి బాప్తిసం లేకుండా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందలేము. పరిశుద్ధాత్మ కార్యాలు మనము చేయడం అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి పరిశుద్ధాత్మని పంపించినప్పుడు ఆయనలో కొన్ని గుణలక్షణాలు మనం చూస్తున్నాం. ఈ గుణలక్షణంలో మరి దేవుని యొక్క మహాకృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన నడిపింపులు ముందుకు సాగుతున్న దాన్ని బట్టి దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక చివరిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు, ఆయన వెలుగుగా ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు. మోషే ప్రత్యక్ష గుడారం పైన ఆయన మరి దేవుని యొక్క శక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆలయము పరిశుద్ధ గుడారం దేవుని యొక్క కృపతో నింపబడినట్టు చూస్తున్నాం. 7 కొమ్మల దీప స్తంభం మీద మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ దిగినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ దీప స్తంభాలు ప్రభు యొక్క 7 ఆత్మలు గుర్తుగా ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి చివరిగా వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి మీరు వెలుగుగా చెప్పిన వెలుగే పరిశుద్ధాత్మ శక్తి యొక్క సాదృశ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే దీపస్తంభము ప్రభు యొక్క 7 ఆత్మలు సూచిస్తుంది. మొట్టమొదటి విషయం గమనిస్తే దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధ స్థలంలో దీపస్తంభాలు వెలుగుతున్నప్పుడు ఆ కార్యాలు దేవుడు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే వెలుగు 7 ఆత్మలు గుర్తుగా ఉన్నట్టు చూస్తున్నాం. యెహోవా ఆత్మని, జ్ఞానాత్మ, వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచనకు ఆధారముగా ఆత్మ, బలముకు ఆధారమైన ఆత్మ, తెలివికి ఆధారమైన ఆత్మ, యెహోవా యందు భయము పుట్టించు ఆత్మ. ఈ 7 ఆత్మలు ఆనాడు మోషే ప్రత్యక్ష గుడారం పైన ఆయన ఆ గుడారాన్ని ప్రతిష్ఠించినప్పుడు, ఆ గుడారాన్ని అభిషేకించినప్పుడు, ఆ గుడారం పైన ఆ దేవుని యొక్క కృప రావాలని కోరినప్పుడు 7 ఆత్మల శక్తిని అక్కడ నింపినట్టుగా దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రీతిగా దేవుని యొక్క కార్యాలు దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతలు దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ దినం ప్రత్యేకించి 3 దినాలు పరిశుద్ధాత్మ యొక్క చిహ్నాలు, ఆయన సాదృశ్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ చిహ్నం పావురం గుర్తుగా ఉన్నది, పరిశుద్ధాత్మ చిహ్నం నూనె గుర్తుగా ఉంది, పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు అగ్నికి దహించే అగ్ని గుర్తుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. తర్వాత 4వ విషయము బలమైన గాలి, బలమైన లోహ అంటారు, బలమైన గాలికి సాదృశ్యంగా ఉన్నట్టుగా దేవుని బిడ్డలు మనం ధ్యానం చేస్తున్నాం. తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా మన మధ్య సంచరిస్తున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే నీళ్లు పరిశుద్ధాత్మ శక్తి గుర్తుగా ఉన్నవి. అన్నిటికంటే మించి పరిశుద్ధాత్మ శక్తి లోకానికి వెలుగు. ఆయన ఒక్కొక్కరిలో ప్రవేశించి ఒక్కొక్కరిని వెలిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డలు గమనించండి, ఈ పరిశుద్ధాత్మ చిహ్నాలు, పరిశుద్ధాత్మ సాదృశ్యాలు ఈ మనం జ్ఞాపకం 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ 3 దినాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి నీలో నాలో మనందరిలో ప్రవహింప చేయాలని, మనందరిలో ప్రసరించాలని, మనందరిని ఆత్మతో నింపి ఆత్మ అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం చాలా గొప్ప. ఈనాడు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం జీవించలేము. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం మనుగడ చేయలేము. పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, సూచక్రియలు జరిగించాడు, చనిపోయిన వారు లేపాడు. ఇవన్నిటి కారణం ఏంటంటే దేవుడు ఆయన్ను అభిషేకించాడు. యేసుక్రీస్తు వారిని ప్రభువైన దేవుడు అభిషేకించాడు కనుక ఆ అభిషేకం ద్వారా
కార్యక్రమాలన్నీ ఆయన జరిగించాడు. ఈరోజు నీవు నేను కూడా సేవలు ముందుకు సాగితే నిజముగా మనము ధ్యానం చేయబడిన రీతిగా నిజముగా దేవునికి మనం సమర్పణ కలిగి జీవిస్తే ఆత్మాభిషేకం దేవుడు మన పైన కలుస్తాడు. ఆత్మాభిషేకంతో దేవుడు నిన్ను నన్ను నమ్ముతాడు. ఆత్మాభిషేకంతో దేవుడు నిన్ను నన్ను తన సాధనగా పనిముట్టుగా కనుముట్టుగా తనకి ఇష్టమైన పాత్రగా వాడుకున్న విషయాన్ని దేవుడు ఇలా జ్ఞాపకం చేసుకొని ఉదయకాలంలో పరిశుద్ధాత్మ కార్యాలు మనం ధ్యానం చేసుకుంటూ ఆయన సాన్నిధ్యంలో ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలని, దేవుని యొక్క గుణలక్షణాలన్నీ మనం కలిగి జీవించాలని దేవుని బిడ్డలు మనకు జ్ఞాపకం. ఎందుకంటే ఆయన నిత్యుడు, ఆయన సర్వవ్యాప్తి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన మొదటి నుంచి ఉన్న దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక సభ్యుడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యాలు మన మధ్య దేవుడు జరిగించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించి ఆత్మతో నింపి ఆత్మ కార్యాలు జరిగించినట్టు త్రియేక దేవునితో సహవాసము మనందరికీ తోడైంది గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరమందాసుడా ప్రియ తండ్రి, పరిశుద్ధాత్మ సాదృశ్యాలను పరిశుద్ధాత్మ సింహాలను మేము జ్ఞాపకం చేస్తున్నాం. 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ 3 దినాలు అయ్యా మీ మైకమార్గమే మేము ధ్యానం చేశాం. ఒక్కొక్క అయ్యా అంశంలో మీరు తోడుగా నడిపించారు, మీ వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ దినం ప్రభు మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో అభిషేకించండి. మీ ఆత్మ కార్యాలు జరిగించడానికి నాయన మీ చిత్తం అనుకూలింప చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు మాతో కార్యక్రమం జరిగించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దీవించండి, మీ కృపలో బలపరచండి, బలమైన మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా మీ సన్నిధికాన్ని మాపై ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీరు మాతో కార్యక్రమాలు జరిగిస్తున్నకే మీ వందనాలు చెల్లిస్తున్నా. ఆయన మీ అభిషేకం మాకు కావాలని మేము ఇద్దరు కోరుకుంటున్నాం. అభిషేకం పొందుటకు యోగ్యులుగా ఏమేమి యోగ్యతలు అవసరమో మేము ధ్యానం చేశాం. వాటన్నింటిని మనసులో ఉంచుకొని వాటన్నింటిని మేము సమర్పణ జీవితంతో మీకు సమర్పించుకొని మీ సన్నిధిలో ముందుకు సాగు కృప చేయమని సమయ దేవుడు నింపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మా దేశం కోసం, మా రాష్ట్రాల కోసం, ప్రపంచ దేశాల కోసం ప్రార్థిస్తున్నాం. దీవించండి అయా, మీ కృపలో బలపరచమని అయా మీ కరోనా వైరస్ లేకుండా నాయన సంపూర్ణ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే నాయన అయా వైరస్ ప్రభావం ఉన్నది అక్కడ మీ హస్త స్పర్శ తాకించండి, ముట్టండి తాకండి ఆయన మీ ఆత్మతో నింపి మీ ఆత్మ కార్యం జరిగించమని మీరే మా పక్షమున మేలు చేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా సమయం నిమిత్తం నింపండి ఆయన, పరిశీలన చేస్తున్నా. అయ్యా మరి నాయన డాక్టర్లు దీవించండి, నర్సులు దీవించండి, మరి సహకరిస్తున్న వీళ్ళందరినీ దీవించి మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నాయన రక్షణ శాఖ పోలీసు వారిని దీవించండి, మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన సంఘాల నిమిత్తం ప్రభువా ప్రార్థిస్తున్నాం. సంఘ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. సంఘ కాపరుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి వారు చేసే ప్రార్థనలు విజ్ఞాపన అయ్యా మీరు ఆలకించి మీ కృపలో బలపరిచి బలమైన మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని మీరే నాయన మా పక్షమున అయ్యా మేలు చేసి మీ కృపలో బలపరిచి బలమైన మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసయ్య నామమున బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కంటే సహవాసం చేయడం మనందరికీ యేసే స్వస్థత పరిశీలిలో మేలు పొందిన ప్రతి కుటుంబాన్ని సదాకాలం తోడైంది గాక. ఆమేన్.